ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటల 10 నిమిషాలు అవుతున్నా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఉదయం 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8 గంటల 55 నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9:10 అయినా ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని తెలిపారు. జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల 10 నిమిషాలైనా బెల్ కొట్టలేదని వారు పేర్కొన్నారు. లోపల ముగ్గురుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడమే అందుకు కారణమని తెలిపారు. శాసనసభ సమావేశాల చివరి రోజు సభను ప్రభుత్వం నవ్వుల పాలు చేసిందన్నారు. దీనిని బట్టి జగన్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చన్నారు అచ్చెన్నాయుడు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకుండా ప్రజా సమస్యలను లేవనెత్తుతామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తమను ఎన్ని అవమానాలకు గురి చేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారితీసినవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు పెరిగిపోయాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల జీవోలను దహనం చేసినట్లు వెల్లడించారు. 5 కోట్ల మందికి దేవాలయాలంటి సభను ఇంత దారుణంగా తయారు చేస్తారని ఇకనైనా ప్రజలు ఆలోచించాలన్నారు. శాసనసభ ప్రవేశ ద్వారం ఇది. తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా 5 నిమిషాల తక్కువ 9కి వచ్చి సభని 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాల తక్కువ 9కే వచ్చాం. ఇప్పుడు 9:10 నిమిషాలు అయింది. శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యునికి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈ రోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మమ్మల్ని ఎన్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు. 9-8 నిమిషాలు అయింది. ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈ రోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయ ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 10 నిమిషాలైంది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాల తక్కువ 9కి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి